అమలాపురం అనగానే చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ సుబ్బారావు హోటల్ గుర్తొస్తుంది. యారు అమలాపురంలో పని వస్తావా అంటే సుబ్బారావు హోటల్లో టిఫిన్ తినిపిస్తే వస్తా అనేవాళ్ళు. ఆ రేంజ్ లో ఉండేది. అందుకే అమలాపురం రాగానే ముందు ఆ హోటల్కి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళాక పెద్దగా ఏం మారలేదనిపించింది. ఒక సింగిల్ పూరి ఆనియన్ దోశ ఆర్డర్ చేసేస్తాం. ముందు ఈ పూరి తీసుకుని తిన్నా. పూరి నిండా ఆయిల్ ఉందన్న, టేస్ట్ కూడా పెద్దగా ఏం అనిపించలేదన్న. సర్లే ఏదంత పక్కన పెట్టి ఆనియన్ దోశ మీద పడ్డా. ఇక ఇదైతే మరీ వరస్ట్ కనిపించిందన్న. నాకైతే అస్సలు నచ్చలేదు. సర్లే ఇలా కాదని బాబాయ్ని పిలిచి ఇవి నాకైతే నచ్చలే అంటే ఉల్లి బోండా ఉంది తెమ్మంటారా అన్నాడు. సరే దాంతో ఒక వడ కూడా తీసుకురామన్నా. 2 ఉల్లి బోండా ఒక గారె తీసుకుని వచ్చేసాడు. ఈ గారె ట్రై చేసా. ఇది తింటే ఇక అంతే అనిపించింది. ఎందుకంటే ఈ గారెలో మినపప్పు పప్పులోనే ఉంది చూడండి. ఇలాంటివి తింటే కడుపు నొప్పితో అయిపోతారు. ఇక ఈ ఉల్లి బోండా కూడా యావరేజ్ అనిపించింది. అల్లం చట్నీలోకి మాత్రం బాగుందండి. ఈ లోపే మావాడు పెరుగావిడ చెప్పేశాడు. ఇదైతే 2 స్పూన్లు నోట్లో పెట్టుకుని పక్కన పెట్టేసా. సుబ్బారావు గారు ఇలా నెగిటివ్ రివ్యూ ఇస్తున్నాను, నెగిటివ్ గా తీసుకోకండి. నేనైతే ఉన్నది ఉన్నట్టు చూపించాను. నా వీడియోని మీరు పాజిటివ్ గా తీసుకుని మెయింటెనెన్స్ నీట్నెస్ పెంచి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశిస్తున్నాను.